శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. మనం ఆ సాయినాథుని అనుగ్రహంతో 4వ అధ్యాయం పారాయణలోకి ప్రవేశించాము. ఈ పారాయణలో ఈ అధ్యాయంలో ఏం చెప్తున్నారు? యోగీశ్వరుల యొక్క కర్తవ్యం గురించి, అలాగే షిరిడి పుణ్యక్షేత్రమని, అలాగే సాయిబాబా యొక్క రూపురేఖలు, ఇలాగా మరికొన్ని విషయాలు ఈ అధ్యాయంలో ప్రస్తావిస్తూ వస్తున్నారు హేమాడ్ పంత్ గారు. భగవద్గీత చతుర్థ అధ్యాయంలో 7-8 శ్లోకాల్లో శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ విధంగా చెప్పి ఉన్నాడు. ధర్మము నశించినప్పుడు, అధర్మం వృద్ధి పొందినప్పుడు నేను అవతరించదను. సన్మార్గులను రక్షించుటకు, దుర్మార్గులను శిక్షించుటకు, ధర్మస్థాపన కొరకు యుగ యుగములందు అవతరించదను అని చెప్పి భగవంతుడు చెప్పాడు. భగవద్గీతలో గీతాచార్యుల వారు ఈ విధంగా చెప్పారు. అంటే అధర్మం పెరిగినప్పుడు నేను అవతరిస్తూ ఉంటాను, సన్మార్గుల్ని రక్షించడానికి, దుర్మార్గుల్ని శిక్షించడానికి నేను అవతరిస్తాను అని చెప్పి. ఇదే భగవంతుని యొక్క కర్తవ్య కర్మ. ఆయన చేసే కర్తవ్యమే అది. భగవంతుని ప్రతినిధులైనటువంటి యోగులు, సన్యాసులు అవసరం వచ్చినప్పుడల్లా అవతరించి ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించెదరు. అంటే భగవంతుని ప్రతినిధులుగా యోగులు, గురువులు వీళ్ళు అవతరించి ఆయన కర్తవ్యాన్ని వీళ్ళు నిర్వర్తిస్తూ ఉంటారు. ద్విజులకు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య జాతుల వారి యొక్క హక్కులను అపహరించినప్పుడు, మత గురువులను గౌరవించక అవమానించినప్పుడు, ఎవరునూ మతబోధలను లక్ష్యపెట్టనప్పుడు, ప్రతివాడు గొప్ప పండితుడు అని చెప్పి అనుకుంటూ ఉన్నప్పుడు, జనులు నిషిద్ధాహారములు తాగుడుకు అలవాటు పడినప్పుడు, మతము పేరుతో కానీ పనులు చేయనప్పుడు, వేర్వేరు మతముల వారు తమలో తాము కలహించుకుంటున్నప్పుడు, బ్రాహ్మణులు సంధ్యావందనం మానునప్పుడు, సనాతనులు తమ మతాచారములను పాటించనప్పుడు, ప్రజలు ధన, దార, సంతానములే జీవిత పరమార్థముగా భావించి మోక్ష మార్గాన్ని మరిచినప్పుడు, అంటే ధనము, దార అంటే భార్య అన్నమాట, సుతులు, సంతానం అన్నమాట, వీళ్ళే మోక్షం అనుకుని అదే జీవితం అనుకుని పరమార్థాన్ని వదిలిపెడుతూ ఉంటారు. అలాంటి సమయంలో యోగీశ్వరులు ఉద్భవించి వారి వాక్కాయ కర్మలచే, అంటే వాళ్ళ యొక్క పనులతో, మాటలతో ప్రజలను సవ్య మార్గమున పెట్టి వ్యవహారములను చక్కబెడుతూ ఉంటారు. వాళ్ళని, ప్రజల్ని మంచి మార్గంలోకి నడిపిస్తూ ఉంటారు. వారు దీపస్తంభముల వలె సహాయపడి మనము నడవవలసినటువంటి సన్మార్గములను, సత్ప్రవర్తనను నిర్దేశించేదరు. వాళ్ళు మనని దీపస్తంభాల్లో నిలబడి ఎలా ప్రవర్తించాలి, ఎలా నడవాలి, ఇవన్నీ కూడా మనకి నిర్దేశనాలను ఇచ్చేవాళ్ళు. ఈ విధంగానే నివృత్తి, జ్ఞానదేవు, ముక్తాబాయి, నామదేవు, జానాబాయి, గోర, గోణాయి, ఏకనాథుడు, తుకారాం, నరహరి, నర్సిబాయి, సజన్కా సాయి, సావంతమాలి, రామదాసు వీళ్ళందరూ మొదలైనటువంటి యోగులను తదితరులను వేర్వేరు సమయములందు ఉద్భవించి మనకు సవ్యమైనటువంటి మార్గాన్ని చూపారు. అదేవిధంగా సాయిబాబా గారు కూడా సకాలమందు షిరిడి చేరారు. వీళ్ళందరూ కూడా, ఈ యోగులందరూ కూడా ఆ సమయాల్లో ఎప్పుడైతే అధర్మం ప్రబలుతుందో అలాంటి సమయాల్లో వాళ్ళు ఉద్భవించి ఎలా అయితే ప్రజల్ని సన్మార్గంలో పెట్టారో, అలాగే బాబా గారు కూడా అదే సమయానికి షిరిడీకి చేరుకున్నారు. అహ్మద్ నగర్ జిల్లాలోని గోదావరి నది ప్రాంతంలో చాలా పుణ్యతమములు. ఎందుకంటే అక్కడ అనేక మంది యోగులు ఉద్భవించారు, నివాసం చేశారు. అట్టివారిలో ముఖ్యులు జ్ఞానేశ్వర్ మహారాజ్. షిరిడి అహ్మద్ నగర్ జిల్లాలోని కోపర్గాం తాలూకాకు చెందింది. కోపర్గాం వద్ద గోదావరి దాటి షిరిడీకి పోవాలి. నది దాటి 3 కోసులు వెళ్ళినట్లయితే నీమ్గాం అనే గ్రామం వస్తుంది. అచ్చటికి షిరిడి కనిపిస్తుంది. ఆ గ్రామం దగ్గరికి షిరిడి గ్రామం కనిపిస్తూ ఉంటుంది. అలాగే కృష్ణా తీరంలో ఉన్నటువంటి గానుగాపురం, నరసింహవాడి, ఔదుంబర్ మొదలైనటువంటి పుణ్యక్షేత్రాల వలె షిరిడి కూడా ఎంతో గొప్పగా పేరు గడించింది.
పండరీపురానికి సమీపంలో ఉన్నటువంటి మంగళవేదయందు భక్తుడగు దామాజీ, సజ్జనగడయందు సమర్థరామదాసు, నర్సోబాచివాడి యందు శ్రీ నరసింహ సరస్వతి స్వామి ఎలా అయితే వర్ధిల్లారో, శ్రీ సాయినాథుడు కూడా షిరిడీలో వర్ధిల్లి దానిని పవిత్రమనర్చారు. ఆ షిరిడీ గ్రామాన్ని ఎంతో పవిత్రం చేశారు సాయినాథుడు. ఈ సాయిబాబా వలననే షిరిడీ ప్రాముఖ్యం వహించింది. షిరిడీ సాయినాథుడు అంటారు కానీ ఉట్టి సాయినాథుడు అని చెప్పరు కదా. అలా సాయినాథుడు రాగానే ఆ షిరిడీ యొక్క ప్రాముఖ్యం ఎంతో పెరిగింది. సాయిబాబా ఎట్టి వ్యక్తియో మనం పరిశీలించినట్లయితే వారు కష్టతరమైనటువంటి సంసారంను దాటి జయించిరి. సంసారం అంటే పెళ్లి చేసుకున్న తర్వాత ఉండేటటువంటి సంసారం అంటే ప్రపంచం అన్నమాట. సంస్కృతంలో సంసారానికి ప్రపంచం అని, హిందీలో కూడా అదే అర్థం వస్తుంది. సంసారం అంటే ఒక ప్రపంచం, దాన్ని దాటి దాన్ని జయించి వచ్చారన్నమాట. శాంతియే వారి భూషణం. వారు జ్ఞానమూర్తులు, వైష్ణవ భక్తులకు ఇల్లు వంటి వారు, నశించు వస్తువులందు అభిమానం లేనటువంటి వారు. అంటే నశించే వస్తువు, మన శరీరం కూడా నశించే వస్తువే. ఆ శరీరం మీద అభిమానం లేదు ఆయనకి. మనం కూడా ఆయన బాటలో నడవాలి అని చెప్పి చెప్తున్నారు. భూలోకమందు కానీ స్వర్గలోకమందు కానీ ఉన్నటువంటి వస్తువుల ఎందలి అభిమానం లేనటువంటి వాళ్ళు. వారి యొక్క అంతరంగం అద్దం వల్లే స్వచ్ఛంగా ఉంటుంది. వారి వాక్కుల నుండి అమృతం స్రవిస్తూ ఉంటుంది. ఆయన ఏది మాట్లాడినా ఒక అమృతంగా మన చెవులకి సోకుతూ ఉంటుంది. గొప్పవారు బీదవారు ఇద్దరూ కూడా ఆయనకి సమానమే. మానవమానవులను లెక్కించిన వారు కాదు. అంటే ఎటువంటి మానాన్ని అవమానాన్ని కూడా ఆయన లెక్కించేవాళ్ళు కాదు. అందరికీ ఆయన ప్రభువు. అందరితో కలిసిమెలిసి ఉండేవారు. ఆటలు గాంచెడివారు, పాటలను వినిచుండేవారు. అందరితో, పిల్లలతో కూడా పిల్లల్లాగా ఆడుకుంటూ ఉండేవారు ఆయన. ప్రపంచమంతా మేల్కొన్నప్పుడు వారు యోగ నిద్ర యందు ఉండేవారు. లోకము నిద్రించినప్పుడు వారు మెలకువతో ఉండేవారు. వారి అంతరంగము లోతైన సముద్రం వలె ప్రశాంతంగా ఉంటుంది. ఇదంతా సాయిబాబా గారి గురించి వర్ణిస్తున్నారన్నమాట. వారి ఆశ్రమము, వారి చర్యలు ఇదమిద్దంగా నిశ్చయించుటకు వీలు కానివి. ఆయన ఆశ్రమం అంటే ఆయన ఎలా ప్రవర్తిస్తారు, ఎలా ఉంటారు, ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారు, ఇది అని మనం ఏ విధంగానూ మనం ఇదమిద్దంగా చెప్పలేం. అని సరిగ్గా ఆయన ఇలా చేస్తారు అని మనం చెప్పలేమన్నమాట. ఒకచోటనే కూర్చుండినప్పటికీ ప్రపంచంలో జరిగేటటువంటి సంగతులన్నీ కూడా ఆయనకి తెలుస్తాయి. వారి దర్బారు ఘనమైంది. నిత్యము వందల కొలది కథలు చెప్పున్నప్పటికీ మౌనం తప్పెడివారు కాదు. ఎంతోమంది వచ్చి ఎన్నో చెప్తూ ఉంటారు, అయినా కూడా ఆయన అన్నింటినీ మౌనంగా వినేవాళ్ళు, మౌనం వీడేవాళ్ళు కాదు. ఎల్లప్పుడూ మసీదు గోడకు ఆనుకుని నిల్చునేవారు. లేదా ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము లెండి తోట వైపు కానీ చావడి వైపు కానీ పచార్లు చేస్తూ ఉండేవారు. ఎప్పుడు ఆత్మజ్ఞానమునందే మునిగి ఉండేవారు. సిద్ధపురుషుడైనప్పటికీ సాధకుని వలె నటిస్తూ ఉంటారు. ఆయన సిద్ధపురుషుడే, ఆయన ఏం చేయక్కల్లా, కానీ నిరంతరము ఒక సాధకునిలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. మనకి ఏదైనా ఒకటి వచ్చేసింది అంటే ఇంకా దాని జోలికి వెళ్ళం మనం. ఆయన అలా కాదు, నిరంతరం సాధన చేస్తూ ఉంటారన్నమాట. అణకువ, నమ్రత కలిగి అహంకారం లేక అందరినీ సంతోషింపచేస్తూ ఉంటారు. అట్టివారే సాయిబాబా. షిరిడీ నేల వారి పాదస్పర్శచే గొప్ప ప్రాముఖ్యాన్ని పొందింది. ఆళందిని జ్ఞానేశ్వర మహారాజు వృద్ధి చేసినట్టు, అంటే ఆళందిని ప్రదేశాన్ని జ్ఞానేశ్వర మహారాజు ఏ విధంగా వృద్ధి చేశారో, ఏకనాథుడు పైఠనును వృద్ధి చేసినట్టు, ఆ పైఠన్ను అనే ప్రదేశాన్ని ఏకనాథుడు ఎలా అయితే వృద్ధి చేశారో సాయిబాబా షిరిడీని వృద్ధి చేశారు. షిరిడీలోని గడ్డి రాళ్ళు పుణ్యం చేసుకున్నాయి, ఎంతో పుణ్యం చేసుకున్నాయి. ఎందుకంటే ఆయన పాద స్పర్శకి అవి నోచుకున్నాయి. ఎందుకంటే బాబా పవిత్ర పాదాలను ముద్దు పెట్టుకొని వారి పాదధూళి తలపైన వేసుకోగలిగినవి ఆ రాళ్ళు, రప్పలు, చెట్లు, చేమలు అన్నీ కూడా. మా వంటి భక్తులకు షిరిడి, పండరీపురము, జగన్నాథము, ద్వారక, కాశీ, రామేశ్వరం, బదరి, కేదార్, నాసిక్, త్రయంబకం, ఉజ్జయిని, మహాబలేశ్వరం, గోకర్ణముల వంటిదైంది. అంటే ఆ షిరిడి ఈ అన్ని పుణ్యక్షేత్రాలతో
సమానమైంది మాకు. షిరిడి సాయిబాబా స్పర్శయే మాకు వేదపారాయణ తంత్రమును, అంటే ఆయన పాదస్పర్శే మాకు వేదపారాయణ చేసినంత ఫలితాన్ని ఇస్తుంది. అది మాకు సంసార బంధముల సన్నగిల చేసి ఆత్మ సాక్షాత్కారమును సులభ సాధ్యం చేసింది. ఆయన పాదస్పర్శ మాకు ఆత్మ సాక్షాత్కారాన్ని కలుగచేసింది. శ్రీ సాయి దర్శనమే మాకు యోగ సాధనముగా ఉండెను. ఆయన దర్శించుకుంటే మేము యోగంలో ఎంతో సాధించిన వాళ్ళలాగా అనిపించేది, యోగ సాధనముగా ఉండేది ఆయన దర్శనం. వారితో సంభాషణ మా పాపములను తొలగించుచుండును. ఎంతసేపు మాట్లాడితే అంత మనలో ఉన్న పాపాలన్నీ పోతూ ఉంటాయి. త్రివేణి ప్రయాగల స్నాన ఫలం వారి పాదసేవ వలనే కలుగుతూ ఉండేది. వారి పాదోదకం మా కోరికలను నశింపచేస్తూ ఉండేది. ఆయన పాదాల నుంచి వచ్చేటటువంటి ఆ ఉదకాన్ని, ఆ తీర్థాన్ని తాగినట్లయితే మాలో ఉన్న కోరికలన్నీ కూడా నశించిపోతాయి. వారి ఆజ్ఞ మాకు వేదవాక్కుగా ఉండేది. వారి ఊదీ ప్రసాదం మమ్మల్ని పావనం చేస్తూ ఉండేది. వారు మా పాలిటి శ్రీకృష్ణుడిగా శ్రీరాముడిగా ఉండి ఉపశమనం కలుగచేస్తూ ఉంటారు. వారు మాకు పరబ్రహ్మ స్వరూపం. వారు ద్వంద్వాతీతులు. నిరుత్సాహము కానీ ఉల్లాసము కానీ ఎరుగరు. వారు ఎల్లప్పుడూ సచ్చిదానంద స్వరూపులుగా ఉండేవాళ్ళు. షిరిడి వారి కేంద్రమైనను వారి లీలలు, అంటే ఆయన షిరిడీలో ఉన్నప్పటికీ ఆయన యొక్క లీలలు పంజాబు, కలకత్తా, ఉత్తర హిందూస్థానం, గుజరాత్, దక్కను, కన్నడ దేశాల్లో కూడా ఆయన చూపిస్తూ ఉండేవాళ్ళు. ఆయన ఇక్కడే కూర్చునేవాళ్ళు, కానీ అక్కడ ఆయన లీలలను అక్కడ చూపిస్తూ ఉండేవారు. ఈ విధంగా వారి కీర్తి దూరదేశాలకు వ్యాపించగా భక్తులు అన్ని దేశాల నుండి షిరిడీ చేరి వారిని దర్శించి వారి ఆశీర్వాదమును పొందుచూ ఉండేవారు. వారి దర్శనం మాత్రంననే భక్తుల మనస్సులు వెంటనే శాంతి వహిస్తూ ఉండేవి. పండరీపురమందు విఠల్ రకుమాయిని దర్శించినచో భక్తులకు కలిగేటటువంటి ఆనందం షిరిడీలో దొరుకుతూ ఉండేది. అంటే పండరీపురంలో అక్కడ దర్శనం చేసుకున్న అనుభూతి ఇక్కడ షిరిడీలో సాయిబాబా దర్శనం చేసుకుంటే ఆ అనుభూతి ఇక్కడ కూడా కలిగేదన్నమాట. అంటే అంతటా ఉన్నది ఆయనే కదా, ఆ అనుభూతి ఎవరు ఎలా దర్శించుకున్నా అలా కలుగుతూ ఉండేది. ఇది అతిశయోక్తి కాదు. ఈ విషయాన్ని గురించి భక్తుడు ఒకడు చెప్పింది మనం చూసినట్లయితే మనకు తెలుస్తుంది. ఏం చెప్పాడు? 95 సంవత్సరముల వయసు కలిగినటువంటి గౌలీ బువా అనే ఒక వృద్ధ భక్తుడొకడు పండరి యాత్ర ప్రతి సంవత్సరం చేస్తూ ఉండేవాడు. 8 మాసాలు పండరీపురమందును, మిగిలిన 4 మాసాలు అంటే ఆషాఢం నుంచి కార్తీకం వరకు గంగా నది ఒడ్డున ఉండేవాడు. ఎవరు? ఈ గౌలీ బువా. సామాను మోయటానికి ఒక గాడిదను తోడుగా ఒక శిష్యుణ్ణి తీసుకుని వెడుతూ ఉండేవాడు. ప్రతి సంవత్సరం పండరి యాత్ర చేసుకొని షిరిడి సాయిబాబా దర్శనానికే వస్తూ ఉండేవాడు. అతను బాబాను ఎంతో ప్రేమిస్తూ ఉండేవాడు. అతడు బాబా వైపు చూసి ఈ విధంగా అన్నాడు. ఏమన్నాడు ఆయన? వీరు పండరీనాథుని అవతారమే. ఎవరు? సాయిబాబా పండరీనాథుని అవతారమే. అనాథల కొరకు, బీదల కొరకు వెలిసినటువంటి కారుణ్యమూర్తి అని చెప్పి ఆ గౌలీబువ వర్ణించారు. ఈ గౌలీబువ విఠోబా దేవునికి ముసలి భక్తుడు. పండరి యాత్ర ఎన్నిసార్లో చేశాడు. వీరు సాయిబాబా పండరీనాథుని అవతారము అని చెప్పి నిర్ధారించారు. ఆయనకి తెలిసిపోయింది సాయిబాబా ఎవరో కాదు, సాక్షాత్ ఆ పండరీనాథుడే ఈ సాయిబాబా అని ఆయనకి తెలిసిపోయి ఆ విధంగా ఆయన నిర్ధారించాడు. ఈ సాయిబాబాకు భగవన్నామ స్మరణ ఎందును, సంకీర్తన ఎందును మిక్కిలి ప్రీతి. సాయిబాబాకి ఏమిష్టం? భగవన్నామ స్మరణ చేయటం, సంకీర్తన చేయటం ఆయనకి ఎంతో ఇష్టం. వారు ఎప్పుడూ కూడా అల్లా మాలిక్ అని అంటూ ఉండేవారు. అంటే అల్లాయే యజమాని. 7 రాత్రింబవళ్ళు భగవన్నామ స్మరణ చేస్తూ ఉండేవాడు. అంటే 7 రాత్రులు 7 పగళ్ళు భగవన్నామ స్మరణ చేస్తూ ఉండేవారు. దీనినే నామ సప్తాహం అందరు. ఒకప్పుడు దాసగణ మహారాజును నామ సప్తాహం చేయమని చెప్పారు బాబాగారు. సప్తాహం ముగినాడు విఠల దర్శనం కలుగునని వాగ్దానం ఇచ్చినట్లయితే నామ సప్తాహం సలిపెదనని దాసగణు జవాబిచ్చను. ఈ సాయిబాబా ఒకసారి దాసగణుకి చెప్పారు, నువ్వు నామ సప్తాహం చెయ్యి అని. సరే నేను చేస్తాను
ఆ చివరి రోజు నాకు విఠలుని యొక్క దర్శనం అయితే తప్పకుండా నేను చేస్తాను అని చెప్పి దాసగను చెప్పారు. అప్పుడు బాబా తన గుండెపై చేయి వేసి తప్పనిసరిగా దర్శనమిచ్చును, కానీ భక్తుడు భక్తి ప్రేమలతో ఉండాలి. నువ్వు భక్తిగా నమ్మకంగా చేస్తే విఠలుని దర్శనం అవుతుంది అని చెప్తున్నారనమాట. డాకూర్ నాథ్ యొక్క డాకూర్ పట్టణం, విఠల్ యొక్క పండరీపురము, శ్రీకృష్ణుని యొక్క ద్వారకా పట్టణము ఇక్కడనే అంటే షిరిడీలోనే ఉన్నాయి. ఎవరు కూడా ద్వారకకు వెళ్ళవలసిన అవసరం లేదు. విఠలుడు ఇక్కడే ఉన్నాడు. భక్తుడు భక్తి ప్రేమలతో కీర్తిస్తున్నప్పుడు విఠలుడు ఇక్కడే అవతరిస్తాడు అని చెప్పారు దాసగణకి బాబాగారు. సరే, సప్తాహం చేశారు. సప్తాహం ముగిసిన పిమ్మట విఠలుడు ఈ క్రింది విధంగా దర్శనమిచ్చాడు. ఆయన అన్నమాట ప్రకారం ఆయన దర్శనమిచ్చాడు విఠలుడు. ఎలా ఇచ్చాట? స్నానానంతరం కాకాసాహెబ్ దీక్షిత్ ధ్యానంలో మునిగి ఉన్నప్పుడు విఠలుడు వారికి కనిపించను. ఆయన కాకాసాహెబ్ గారికి ధ్యానంలో కనిపించారు. ఎవరు? విఠలుడు. కాక మధ్యాహ్న హారతి కోసం బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ విషయం తేటతెల్లమైంది. అప్పుడు ఎలా అయింది? బాబా అడిగారనమాట. ఏమడిగారు? విఠలు పాటిలు వచ్చినాడా? నీవు వాణ్ణి చూసావా? వాడు మిక్కిలి పారుబోతు, వానిని దృఢంగా పట్టుకొనుము, ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నను తప్పించుకొని పారిపోవును అని చెప్పి అడిగారనమాట బాబాగారు. అంటే విఠలుని దర్శనం అయింది కదా, ఆయన్ని చూసావా? ఆయన పారిపోతాడు, పారిపోకుండా ఉండాలి అంటే నువ్వు ఆయన్ని దృఢంగా పట్టుకోవాలి అని చెప్పారనమాట. ఇది ఎప్పుడు? ఉదయం జరిగింది. మధ్యాహ్నం ఎవరో ఒక అతను పటములు అంటే ఈ ఫోటోలు అమ్మేటటువంటి వాడు ఒక 25-30 విఠోబా ఫోటోలను తీసుకొని అమ్మకానికి తీసుకుని వచ్చాడు. ఆ పటం ఎలా ఉందిట? సరిగ్గా కాకాసాహెబు ధ్యానంలో చూసినటువంటి ఆ విఠలుడు ఎలా అయితే ఉన్నాడో సరిగ్గా ఆ ఫోటోలో ఉన్నటువంటి దృశ్యం అలాగే ఉందన్నమాట. అది ఇది ఒక్కలాగే ఉన్నాయి. దానిని చూసి బాబా మాటలు జ్ఞాపకానికి తెచ్చుకొని కాకాసాహెబ్ ఆశ్చర్యానందాల్లో మునిగిపోయాడు. విఠోబా పటమును ఒకటి కొని పూజా మందిరంలో ఉంచుకొనను. పట్టుకో పారిపోతాడన్నాడు కదా, అదే అనమాట. ఆ ఫోటో తెచ్చుకొని పెట్టుకో అని అర్థం అనమాట. ఆ ఫోటో కొనుక్కొని పూజా మందిరంలో పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఈ విఠల పూజ యందు బాబాకి ఎంతో ప్రీతి. భగవంతరావు క్షీరసాగరుని కథలో విశదీకరింపబడింది. ఏది? ఈ విఠల పూజ అంటే బాబాకి ఎంత ఇష్టమో ఆయన రాసినటువంటి ఆ గ్రంథంలో ఉందన్నమాట. ఈ భగవంతరావు తండ్రి విఠోబా భక్తుడు. పండరీపురానికి యాత్ర చేస్తూ ఉండేవాడు. ఇంటి దగ్గర కూడా విఠోబా ప్రతిమను ఉంచుకొని దాన్ని పూజిస్తూ ఉండేవాడు. ఆయన మరణించిన తర్వాత వాని కొడుకు పూజను, యాత్రను, శ్రాద్ధాన్ని ఇవన్నీ కూడా మానేశాడు. ఈ భగవంతరావు తండ్రి చనిపోయిన తర్వాత ఈ భగవంతరావు అవన్నీ చేయడం మానేశాడనమాట. అప్పుడు ఈ భగవంతరావు షిరిడీ వచ్చినప్పుడు బాబా వాని తండ్రిని జ్ఞప్తికి తెచ్చుకొని, వీని తండ్రి నా స్నేహితుడు కాన వీనిని ఇచ్చటకు ఈడ్చుకు వచ్చి తిని. ఈ భగవంతరావు తండ్రి నాకు స్నేహితుడు, అందుకే నేను వీడిని ఇక్కడికి తీసుకొచ్చాను. వీడు నైవేద్యం ఎప్పుడూ పెట్టలేదు, కావున నన్నును విఠలని కూడా ఆకలితో మార్చేవాడు. అంటే మనం ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు ఏదో ఒకటి నైవేద్యం పెట్టాలి. ఆ చిత్రపటాలు అనుకుంటాం వాటిని, కాదు. మనం ఎప్పుడైతే దీపం పెట్టి పూజ చేస్తామో దేవతలు వచ్చి అందులో కూర్చుంటారు. మరి వాళ్ళకి మనం ఆ రోజు ఏం పెట్టకపోతే ఆకలితో పాపం పస్తుంటారు కదా, అందుకని అలా చేయకూడదు. ఏదో ఒకటి నైవేద్యం పెట్టాలి. అదే ఇక్కడ బాబాగారు కూడా చెప్తున్నారు. ఈయన ఎప్పుడు నైవేద్యం పెట్టలేదు తండ్రి వెళ్ళిపోయిన తర్వాత. నన్ను విఠలు అంటే ఆయన విఠల్ని పూజిస్తూ ఉండేవాడు కదా ఈ భగవంతరావు తండ్రి, ఆయన్ని నన్ను కూడా ఇద్దరిని పస్తు పెట్టాడు, ఎప్పుడూ నైవేద్యం పెట్టలేదని చెప్తున్నాడు. ఆకలితో మార్చాడు. అందుచేత వీనిని ఇక్కడికి తీసుకువచ్చాను. వీడు చేస్తున్నది తప్పు అని బోధించి చివాట్లు పెట్టి తిరిగి పూజ ప్రారంభించున్నట్లు చేసేదను అని చెప్పారనమాట. ఎందుకు తీసుకొచ్చాను అంటే వీడికి మంచి చెడు చెప్పి మళ్ళీ తిరిగి ఆ పూజ చేసేటట్టుగా చేయడం కోసం వీడిని ఇక్కడికి తీసుకొచ్చాను అని బాబాగారు చెప్పారు. అది నిదర్శనం మనకి తెలిసింది కదా, ఎక్కడో జరిగింది, ఆయన ఇక్కడ కూర్చొని చెప్తున్నారనమాట. ఇంకా ఏం చేశారు ఆయన? ఈ గంగా నది, యమునా నది కలియు చోటునకు ప్రయాగ అని పేరు. అంతే కదా, రెండు అక్కడ కలుసుకుంటాయి, అది ప్రయాగ అంటాం. ఇందులో
అంటే ప్రయాగలో స్నానం ఆచరించిన వారికి గొప్ప పుణ్యం ప్రాప్తిస్తుంది అని చెప్పి హిందువుల నమ్మకం. అందుచేతనే వేల కొలది భక్తులు అప్పుడప్పుడు అక్కడికి పోయి స్నానం చేస్తూ ఉంటారు. ఈ దాసగణు కూడా ఒకనాడు అక్కడికి పోయి స్నానం చేయాలి అని మనసులో తలుచుకున్నాడు. అనుకుని బాబా వద్ద దగ్గరికి వెళ్ళి అనుమతినిమ్మని చెప్పి అడిగాడు. అడిగితే అప్పుడు బాబా ఈ విధంగా చెప్పారు. ఏం చెప్పారు? అంత దూరం పోవాల్సిన అవసరం లేదు, మన ప్రయాగ ఇక్కడే ఉంది, నా మాటలు నమ్ము, విశ్వసించు అని చెప్పి చెబుతూ ఉన్నారు. ఇంతలోనే ఆశ్చర్యాలన్నింటికంటే ఆశ్చర్యమైనటువంటి సంఘటన ఒకటి జరిగింది. ఏంటది? దాసగణ మహారాజు బాబా పాదములపై శిరస్సు ఉంచి వెంటనే బాబా ఆ శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాడు. అప్పుడు వెంటనే ఆయన యొక్క 2 పాదముల దగ్గర ఉన్నటువంటి 2 బొటన వేళ్ల నుంచి గంగా యమున జలాలు కాలువల్లాగా పారుతూ పైకి ఎగిసి వచ్చాయన్నమాట. ఈ చమత్కారాన్ని దాసగను చూసి ఆశ్చర్య నిమగ్నుడై, ఎంతో ఆశ్చర్యం వేసింది. ఎక్కడికో వెళ్ళి స్నానం చేయాలనుకున్నాడు, కానీ ఆయన పాదాలు పట్టుకుంటే అక్కడే వచ్చేసాయి గంగా యమునలు. దాంతో ఎంతో ఆశ్చర్యపోతాడు. భక్తి ప్రేమలతో మైమర్చిపోయి కంటతడి పెట్టుకున్నాడు. ఆంతరిక ప్రేరణతో బాబాను, వారి లీలలను పాట రూపంగా వర్ణించి పొగిడాడనమాట. ఆయన యొక్క లీలలను, ఆ మనసులో వచ్చిన ఆనందాన్ని అన్నీ కలిపి పాట రూపంలో ఆయన్ని కీర్తించాడనమాట ఈ దాసగణ మహారాజు. ఇది అందరికీ తెలిసే ఉంటుంది ఈ సంఘటన. ఇలాగా ఆ పాట కూడా అందరూ వినే ఉంటారు. అంత గొప్ప మహిమని ఆ సాయిబాబా గారు చూపించారు. అంటే ఆయన పాదాలు పట్టుకుంటే మనం ప్రయాగలో స్నానం ఆచరించినట్లే. దీని ఆంతర్యం అదే కదండి. అందుకని మనం చేయాల్సిందేంటి? ఆయన పాదాలు పట్టుకోవడమే. ఆ తర్వాత ఇంకా ఏం చేశారు ఆయన? ఈ సాయిబాబా తల్లిదండ్రులను గురించి కానీ, జన్మాన్ని గురించి కానీ, జన్మస్థానం గురించి కానీ ఎవ్వరికీ ఏమీ తెలియదు. చాలాసార్లు కనుక్కోవడానికి ప్రయత్నించారు. ఎన్నోసార్లు ఈ విషయాన్ని బాబాను ప్రశ్నించారు, కానీ ఎట్టి సమాధానం కానీ సమాచారం కానీ ఆయన నుండి పొందలేకపోయారు. నామదేవు, కబీరు సామాన్య మానవుల వలె జన్మించి ఉండలేదు. ముచ్చపు చిప్పల్లో చిన్న పాపల వలె చిక్కారు వాళ్ళు. నామదేవు భీమారథి నదిలో గోణాయికి కనిపించారు. ఎవరు? నామదేవుడు. అలాగే కబీరు భాగీరథి నదిలో తమాలుకు కనిపించాడు. ఆ విధంగా వాళ్ళు లభించారు. అలాగే సాయి జన్మ వృత్తాంతం కూడా. భక్తుల కోసం ఆయన 16 ఏళ్ల బాలుడిగా షిరిడీలోని వేప చెట్టు కింద అవతరించాడు. బాబా అప్పటికే బ్రహ్మజ్ఞానిగా కనిపించారు. స్వప్నావస్థలందైనను కూడా ప్రపంచ వస్తువులను కాంక్షించేవాడు కాదు. ఆయన స్వప్నంలో, కల్లో కూడా ఆయన కాంక్షించేవారు కాదు. మాయను, తన్నెను ఎటువంటి దానికి ఆయన లోబడేవాళ్ళు కాదు. ముక్తి బాబా పాదములను సేవిస్తూ ఉండేది. మనం ముక్తి కోసం పరిగెడతాం, కానీ ముక్తే బాబా పాదాలని సేవిస్తూ ఉంది. నానా చోప్దారు తల్లి మిక్కిలి ముసల్ది. ఆవిడ చాలా ముసల్దన్నమాట. ఆమె బాబాని ఈ విధంగా వర్ణించింది. ఏమని? ఈ చక్కని, చురుకైన, అందమైన కుర్రవాడు వేప చెట్టు కింద ఆసనంలో ఉండెను. వేడిని చలిని లెక్కింపక అంతటి చిన్న కుర్రవాడు కఠిన తపం ఆచరించుట, సమాధిలో మునగటం చూచి ఆ గ్రామీణులందరూ కూడా ఎంతో ఆశ్చర్యపోతూ ఉన్నారు. పగలు ఎవ్వరితో కలిసేవాళ్ళు కాదు. రాత్రి అందు ఎవ్వరికి భయపడేవారు కాదు. చూచిన వారందరూ కూడా ఆశ్చర్య నిమగ్నులై ఈ చిన్ని కుర్రవాడు ఎక్కడి నుండి వచ్చాడా అని చెప్పి అడుగుతూ ఉండేవాళ్ళు. అతని రూపు, ముఖ లక్షణాలు చాలా అందముగా ఉన్నాయి. ఒక్కసారి చూచిన వారు అందరూ కూడా ముగ్ధులవుతూ ఉన్నారు. అంటే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తూ ఉండేది. ఆయన ఎవరింటికి పోకుండెను. ఎల్లప్పుడూ వేప చెట్టు కిందనే కూర్చునేవాడు. పైకి చిన్న బాలుని వలె కనిపించినప్పటికీ చేతలను బట్టి చూస్తే నిజంగా మహానుభావుడే. నిర్వ్యామోహము రూపుదాల్చినటువంటి అతని గురించి ఎవ్వరికీ ఏమీ తెలియలేదు. ఒకనాడు ఖండోబా దేవుడు ఒకని ఆవేశించగా ఈ బాలుడు ఎవడు అని చెప్పి ప్రశ్నించారు ఆ గ్రామంలోని వాళ్ళందరూ. అంటే దేవుడు ఒక్కొక్కళ్ళ మీద ఆవహిస్తూ ఉంటారు కదా, అలాగా ఆ షిరిడీలో ఖండోబా అంటే ఈశ్వరుడు అనమాట. వాళ్ళు ఖండోబాగా కొలుచుకుంటూ ఉంటారు. ఆ ఈశ్వరుడు
ఒక రోజున ఒకరి మీదకి ఆవహించాడు. ఆవహించినప్పుడు ఆ గ్రామస్తులందరూ కూడా అడిగారు, ఈ కుర్రవాడు ఎవరు అని చెప్పి. అడిగినప్పుడు వాని తల్లిదండ్రులు ఎవరు అని అడిగారు. ఎక్కడ నుండి వచ్చాడు అని చెప్పి కూడా అడిగారు. ఖండోబా దేవుడు ఒక స్థలమును చూపి గడ్డపారను తీసుకొని వచ్చి అక్కడ తవ్వమనిను. అంటే ఒకనిలోకి ఆవహించారు కదా ఖండోబా. ఖండోబా అంటే ఈశ్వరుడు. ఆయన ఏం చెప్తున్నారు, ఆవహించినటువంటి ఆ ఖండోబా ఏం చెప్తున్నారు, ఒక స్థలాన్ని చూపించి ఒక గడ్డపార అంటే పలుగును తీసుకొచ్చి అక్కడ తవ్వమని చెప్పాడు. ఆ విధంగా తవ్వారు అందరూ. తవ్వగానే ఏమైంది, అక్కడ ఇటుకలు కనిపించాయి. దాని కింద వెడల్పైనటువంటి ఒక పెద్ద రాయి కనిపించింది. అక్కడ ఆ రాయిని తీసి చూస్తే అక్కడ 4 దీపాలు వెలుగుతూ ఉన్నాయి. ఆ సందు నుంచి ఆ లోపలికి ఒక ద్వారం ఉందన్నమాట. అక్కడి నుంచి లోపలికి వెళ్తే అక్కడ ఒక భూగృహం కనిపించింది. అందులో గోముఖ నిర్మాణములు, కర్రబల్లలు, జపమాలలు ఇవన్నీ కూడా కనిపించాయి. ఈ బాలుడు అక్కడ 12 సంవత్సరాలు తపస్సు అభ్యసించనని ఖండోబా చెప్పాడు. పిమ్మట ఆ తర్వాత కుర్రవాణ్ణి ఈ విషయాన్ని ప్రశ్నించారు. అందరూ ఇలా జరిగిందని చెప్పారు, ఇది నిజమేనా అని చెప్పి గ్రామీణులందరూ కలిసి ఆ కుర్రాన్ని ప్రశ్నించారు. అంటే ఆ సాయిబాబాని ప్రశ్నించారు. అప్పుడు వాళ్ళని మరిపిస్తూ ఆ కుర్రవాడు అది తన గురుస్థానమని, అది వారి సమాధి అని అక్కడ ఉంది, ఆయన అక్కడే ఉన్నారు కనుక అది నా గురుస్థానం, మీరందరూ కూడా దాన్ని కాపాడాలి అని చెప్పి అతను చెప్పాడనమాట. వెంటనే దాన్ని ఎప్పట్లాగానే మూసేశారు. అశ్వత్థ, ఉదుంబర వృక్షాల్లాగే ఈ వేప చెట్టును కూడా పవిత్రంగా చూసుకుంటూ బాబా ప్రేమిస్తూ ఉండేవాళ్ళు. షిరిడీలోని భక్తులు, మహల్సాపతి వీళ్ళందరూ కూడా దీనిని బాబా యొక్క గురువుగారి సమాధి స్థానమని భావించి సాష్టాంగ నమస్కారాలు చేస్తూ దాన్ని పూజిస్తూ ఉండేవారు. ఆ తర్వాత ఈ వేప చెట్టును, దాని చుట్టూ ఉన్నటువంటి స్థలాన్ని హరివినాయక సాఠే అనే ఆయన కొని సాటెవాడ అనే ఒక పెద్ద వసతి గృహాన్ని కట్టించాడనమాట. ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ ప్రదేశాన్ని కొని అక్కడ వసతిని కట్టించాడు. అప్పట్లో షిరిడీకి పోయిన భక్త మండలికి ఇది ఒక్కటే నివాస స్థలము. అంటే వెళ్ళిన వాళ్ళందరూ అక్కడే ఉండేవాళ్ళు అనమాట. అదొక్కటే ఉండేది. ఈ వేప చెట్టు చుట్టూ కూడా అరుగు ఎత్తుగా కట్టారు, మెట్లు కట్టారు. ఆ మెట్ల కింద ఒక గూడు లాంటిది ఉంది. భక్తులు ఆ మండపంపై ఉత్తరముఖంగా కూర్చునేవాళ్ళు. ఎవరిచ్చట అంటే ఆ మండపం దగ్గర గురువారం, శుక్రవారం ధూపం వేస్తారో వాళ్ళు బాబా కృప వల్ల సంతోషంగా ఉండేవాళ్ళు. ఈ వాడ చాలా పురాతనమైంది కావున మరమ్మతునకు సిద్ధముగా ఉండెను. తగిన మార్పులు, మరమ్మతులు సంస్థానం వాళ్ళు ఆ తర్వాత కాలంలో ఆ సంస్థానం వాళ్ళు దాన్ని అన్నీ కూడా మరమ్మతులు చేసి బాగు చేశారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఇంకొకటి దీక్షిత్ వాడ అని చెప్పి ఆ పేరుతో ఇంకొకటి కట్టారన్నమాట, ఇంకో వసతి గృహం. ఈ న్యాయవాది కాకాసాహెబ్ దీక్షిత్ ఇంగ్లాండ్కు వెళ్ళాడు ఒకసారి. అక్కడ రైలు ప్రమాదంలో కాలు కొంచెం ఆయనకి దెబ్బ తగిలి కుంటుపడింది. అది ఎంత ప్రయత్నించినా కూడా బాగవలేదు. తన స్నేహితుడగు నానాసాహెబ్ చందోర్కర్ షిరిడీ సాయిబాబాను దర్శించమని సలహా ఇచ్చాడు. 1909 సంవత్సరంలో కాకా బాబా వద్దకు పోయి కాలు కుంటితనము కన్నా తన మనస్సులోని కుంటితనమును తీసివేయమని చెప్పి బాబాను ప్రార్థించను. కుంటితనం మనసులో ఉంది, ఆ మనసులో ఉన్నది తీసేయమని చెప్పి ప్రార్థించాడు. అది పోతే కాలు కుంటితనం కూడా పోతుందన్నమాట, మనసులో ఉన్న కుంటితనం పోతే. ఈ బాబా దర్శన మాత్రాన్నే ఆనందభరితుడై షిరిడీలో నివసించుటకు నిశ్చయించుకున్నాడు. ఎవరు? కాకాసాహెబ్. తన కొరకు ఇతర భక్తులకు పనికి వచ్చినట్లు ఒక వాడను నిర్మించాడు. అది 1910వ తారీఖున ఈ వాడ కట్టుటకు పునాది వేశారు. ఆ రోజే 2 ముఖ్యమైనటువంటి సంఘటనలు జరిగాయట. ఏంటవి? ఈ దాదాసాహెబ్ కాపర్దేకు తన ఇంటికి పోవటానికి బాబా సమ్మతి దొరికెను. అంటే ఎవరు ఎక్కడికి వెళ్ళాలన్నా బాబా అనుమతి తీసుకుని వెళ్ళేవాళ్ళు అనమాట. ఈ దాదాసాహెబ్కు తన ఇంటికి వెళ్ళడానికి బాబా అనుమతినిచ్చారు. ఈ చావడిలో రాత్రి హారతి ప్రారంభమైంది. అంటే అప్పటి నుంచి రాత్రి హారతి ఇవ్వడం మొదలుపెట్టారనమాట. ఈ దీక్షితవాడ పూర్తి కాగానే 1911 సంవత్సరంలో
శ్రీరామనవమి సమయమందు శాస్త్రోక్తంగా గృహప్రవేశం జరిపిరి. అంటే ఈ దీక్షితవాడ పూర్తి కాగానే దాన్ని కూడా ప్రారంభించి అందులో కూడా వసతి ఏర్పాటు చేశారు. ఆ షిరిడీకి వచ్చిన వాళ్ళందరూ దాన్ని కూడా ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఇక్కడికి ఇలాగ 2 వసతి గృహాలు అయ్యాయి. ఆ తర్వాత 3వది కూడా కట్టారట. అది ఎలా వచ్చింది? ఆ తర్వాత కోటీశ్వరుడును నాగపూర్ నివాసి అయినటువంటి బుట్టి మరి ఒక పెద్ద రాతి మేడను నిర్మించాడు. ఈ బూటీ దొరగారు ఒక పెద్ద రాతి మేడను నిర్మించాడు. చాలా ద్రవ్యం దానికోసం ఖర్చు పెట్టాడు. ద్రవ్యం అంతా కూడా దానికే సవ్యంగా వినియోగపడింది. అంటే ఎటువంటి అనవసర ఖర్చులు లేకుండా చక్కగా దాన్ని ఉపయోగించి ఒక పెద్ద వసతి గృహాన్ని కట్టారు. ఎందుకంటే బాబా గారి భౌతిక శరీరం అందులో సమాధి చేయబడింది. ఆయన కట్టిన అందులో సమాధి చేయబడింది. దీనినే సమాధి మందిరము అని చెప్పి కూడా అంటారు. ఈ స్థలంలో మొట్టమొదటి పూల తోట ఉంది. ఆ తోటలో బాబాయే తోటమాలిగా మొక్కలకు నీళ్లు పోయడం మొదలైనటువంటివి చేసేవారు. ఈ విధంగా 3 వాడాలు అంటే 3 వసతి గృహాలు కట్టబడ్డాయి. అంతకుముందు ఇక్కడ ఒక్క వసతి గృహం కూడా లేదు. అన్నిటికంటే సాటెవాడ చాలా ఉపకరిస్తూ ఉండేది. అంటే మొట్టమొదటి కట్టింది సాటెవాడ కదా, అదే ఎక్కువగా ఉపకరిస్తూ ఉండేది. సరే, ఈ అధ్యాయాన్ని ముగించుకోవడానికి ముందు ఇంకొక చిన్న విషయాన్ని చెప్పుకొని ఈ అధ్యాయాన్ని సంపూర్ణం చేసుకుందాం. ఈ నేవాస్కర్ గురించి ఒక విషయాన్ని మనం ఇంతకుముందు అధ్యాయంలో చెప్పుకున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, ఈ నేవాస్కర్ అనే బాబా భక్తుని కోసం మనం సచ్చరిత్రలో చదువుకుంటాము. ఇంతకుముందు కొంచెం చెప్పుకున్నాం. అతన్ని బాబా ఎంతగానో ప్రేమించేవారు. ఒకరోజు నేవాస్కర్ ఇంటికి ఒక పెద్ద సర్పం పాము వచ్చింది. ఈ గోశాలలో ప్రవేశించడం షిరిడీ ప్రజలు గమనించి నేవాస్కర్ను హెచ్చరించారు. అంటే ఆయన ఇంటికి పాము వచ్చింది, అది గోశాలలో ప్రవేశించడం అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ చూసి ఈయన్ని హెచ్చరించారు. పాము వచ్చింది, జాగ్రత్త, గోశాలలో దూరింది అని చెప్పి. కానీ ఈయన పెద్ద భక్తుడు కదా సాయిబాబాకి. ఈయన ఏం చేశాడు? ఈ నేవాస్కరు ఏమాత్రం భయపడలేదు. ఆ సర్పం ఉన్న చోటికి దగ్గరగా వెళ్ళి అక్కడ కూర్చుని, బాబా ఎందుకు ఈ రూపంలో వచ్చావు అని అడుగుతున్నారు. సర్పం దగ్గరికి వెళ్ళి కూర్చుని, బాబా నువ్వెందుకు ఈ రూపంలో వచ్చావు? చూడు, నిన్ను ఈ రూపంలో చూసి నీ బిడ్డలందరూ కూడా ఎలా భయపడుతున్నారో. నువ్వెందుకు ఇలా వచ్చావు? ఇదిగో ఈ పాలు ఇక్కడ పెడుతున్నాను, చక్కగా తాగి నీ దోవను నువ్వు వెళ్ళిపోసాయి అని చెప్పి దండం పెట్టి వేడుకున్నట్ట. అలా వేడుకోగానే ఆ సర్పం ఆ పాలు తాగి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దాంతో అందరూ కూడా శాంతించారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే కనుక, ఈ బాబా పాము రూపంలో వచ్చారు అంటే పాము రూపంలో వచ్చారు అని అనుకున్నారు, బాగానే ఉంది. కానీ అలా అనుకునే దానికన్నా ఆ సర్పం దగ్గరకు నేవాస్కర్ వెళ్తూనే సాయి 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 అని పిలుస్తూ వెళ్ళారు కదా. అలా పిలుస్తూ ఆ పిలుపుని ప్రారంభించి దగ్గరికి వెడుతూ పిలుస్తూనే ఉన్నాడు. ఆ నామం విన్నటువంటి ఆ సర్పం బాబా నామాన్ని వినడంతోనే ఆ సర్పంలోని సహజ గుణం కోల్పోయి సాత్వికమైనటువంటి గుణం ప్రేరేపించబడి పాలు తాగి వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఇక్కడ ఏం చేయాలి? ఏదైనా ఒక క్రూరమైనటువంటి జంతువు, విష సర్పాలు ఇలాంటివి ఏమన్నా కనిపించినప్పుడు మనం ఆ భగవన్నామస్మరణ చేస్తూ ఉంటే అవి కూడా మనల్ని ఏమీ చెయ్యవు అని చెప్పి చెప్తున్నారు. అంటే బాబా ఆ రూపంలో రాలా, కానీ ఈయనకి అన్ని చోట్ల కూడా బాబానే కనిపిస్తున్నాడు అనమాట. ఎప్పుడైతే సాయి 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 అన్నారో ఆ సర్పం కూడా కాటు వేద్దామని వచ్చింది కూడా ఆ నామం వినబడగానే అది సాత్వికం అయిపోయి తనలో ఉన్నటువంటి సహజ గుణాన్ని వదిలేసి పాలు తాగి చక్కగా వెళ్ళిపోయింది. అంటే ఏంటి? నిరంతర నామస్మరణ మనల్ని అన్ని విధాలా కాపాడుతుంది అని చెప్పి ఈ సంఘటన ద్వారా మనకి తెలుస్తోంది. ఈ సత్యాన్నే మనం గ్రహించాలి. బాబా తత్వాన్ని బట్టి బాబా అలా ఒక సర్పం రూపంలో వచ్చి తన బిడ్డలను భయపెట్టరు కదా, అంతే కదా, ఒక సర్పరూపంలో వచ్చి భయపెట్టరు కదా. బాబా నామం వినడం వల్ల భయంకరమైన విష జంతువు కూడా తన చెడు గుణం కోల్పోయింది. మనం కూడా బాబాని త్రికరణ శుద్ధితో కొలిచిన, పూజించిన, సేవించిన, చివరికి పిలిచిన తన భక్తుల రక్షణమే తనకు తక్షణ కర్తవ్యంగా వ్యవహరిస్తారు బాబా. అందుకని మనం చేయాల్సిందల్లా నిరంతర దైవనామస్మరణ చేస్తూ ఉంటే
ఎటువంటి విషసర్పాలు, క్రూర జంతువులు ఏమీ చేయవు. ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో అయినా కూడా మనం సులువుగా బయటపడగలుగుతాం. అలా బాబాని ప్రేమతో, భక్తితో, స్నేహభావంతో పిలిస్తే మనలో ఉన్నటువంటి అరిషడ్వర్గాలను హరింపచేస్తారు బాబా. దీంతోటి మనకి ఈ అధ్యాయం సంపూర్తి చెందింది. ఓం నమో శ్రీ సాయినాథాయ నమః. శాంతి శాంతి శాంతి. ఇక్కడితో 4వ అధ్యాయం సంపూర్ణం చేసుకున్నాం. సర్వం శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. స్వస్తి.